అదొక పాత పెంకుటిల్లు. ఆ ఇంటి ముందు తన కొడుకులిద్దరూ వస్తారన్న ఆశతో దీనంగా కూర్చుని ఎదురు చూస్తోంది పార్వతమ్మ. అది గమనించిన పక్కింటి పంకజం, ఏం పార్వతమ్మ, 10వ తారీఖు కదూ ఇవాళ? ఈరోజేనా మీ పిల్లలిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు అని చెప్పావు? మరి ఇంత సమయమైనా ఇంకా రాలేదేమిటో? అందుకేగా నేను ఎదురు చూస్తున్నాను. ఏమో మరి, నాకైతే ఈ రోజుకే ట్రైన్ బుక్ చేసుకున్నామని చెప్పారు పంకజం. అందుకే ఈ సమయానికి ట్రైన్ వస్తుంది కదా అని ఇప్పటిదాకా ఎదురు చూశాను. చూస్తుంటే సమయం మించిపోయింది. మరి వాళ్ళు ఇంకా రానేలేదు. నాకు అదే అర్థం కావడం లేదు. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకోవడానికి నాకు ఒక ఫోన్ కొనిపెట్టారు వాళ్ళు. కానీ దానిని ఎలా వాడాలో నాకు తెలిస్తేనా? అవేమీ నాకు తెలియవు. ఎన్నోసార్లు నేర్పించమని అడిగాను. వాళ్ళకి తీరిక ఎక్కడ చెప్పు. ఎప్పుడు వచ్చినా 1 రోజు 2 రోజులు ఉండి ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత నేను ఒక్కదాన్నేగా. అవును, నువ్వు అంత ఇబ్బంది పడకపోతే నా మనవరాలుంది, దాన్ని అడగచ్చుగా. అది నీకు ఫోన్ ఎలా వాడాలో చెప్పేది. నువ్వు అన్నిటికీ మోమాట పడతావు పార్వతమ్మ. సరేలే, బహుశా వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళారేమో. ఊరి నుంచి వచ్చేటప్పుడు అక్కడ దిగి ఇక్కడికి వస్తారేమో. కాసేపటికి ల్యాండ్ ఫోన్కి ఫోన్ వస్తుంది చూడు. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత పంకజం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఊహించినట్టుగానే కొడుకులిద్దరూ ఊరు దిగి వాళ్ళ అత్తగారిళ్లకు వెళ్ళినట్టు ఫోన్ చేసి చెప్తారు. 4 రోజుల తర్వాత తన దగ్గరకు వస్తామని సమాచారం అందిస్తారు. పాపం పార్వతమ్మ ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఒక్కతే ఉంటుంది. భర్త చనిపోతే పిల్లలిద్దరినీ కష్టపడి పెంచి పెద్ద చేసి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసింది. కానీ వాళ్ళిద్దరూ తన కళ్ళ ముందుండరు. ఇద్దరూ అమెరికాలోనే సెటిల్ అయ్యారు. అక్కడే పెద్ద పెద్ద ఉద్యోగాలు. మరి వాటిని వదిలి ఇక్కడకు రాలేరు. కానీ పార్వతమ్మకు పిల్లలు ఎప్పుడూ తన దగ్గరే ఉండాలని ఆశ. ఏం చేస్తుంది? ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసి కోడళ్లతో సహా పంపించింది. కోడళ్ళు పాపం ఎటూ చెప్పలేక భర్తల వెంటే ఉంటారు. ఇలా ఎప్పుడెప్పుడు సంవత్సరానికోసారి వాళ్ళు కనిపిస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటుంది. రవి, వేణు వాళ్ళిద్దరూ అత్తగారిళ్ల దగ్గర ఏవో వ్యాపార లావాదేవీలు ఉండడం వలన ముందుగా అక్కడికి చేరుకున్నారు. అక్కడ వ్యాపారాల్లో కొంత పెట్టుబడి పెట్టాలని, స్థలాలు కొనాలని వాళ్ళ ఆలోచన. అందుకే ముందు అక్కడ వ్యవహారాలన్నీ చూసుకొని అప్పుడు ఇక్కడికి రావాలని ఆలోచించుకుని అక్కడికి వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత, ఏమండి, ఇక్కడ అన్నీ చక్కబడ్డాయిగా, మీరనుకున్నట్టే స్థలం కొనడం కూడా అయిపోయింది. మరి ఇప్పుడైనా ఇక అత్తగారింటికి వెళదాం. పాపం మనం వస్తున్నామన్న రోజు నుంచి ఎదురు చూస్తున్నారు కదా. వెళదాం సుజాత, నాకు కూడా అదే ఆలోచన ఉంది. ఈ పనులన్నీ పూర్తయ్యాక వెళ్ళాలని నేనేగా నీతో చెప్పింది. తమ్ముడు ఏమంటాడో మరి. మనకు తిరిగి ప్రయాణం అయ్యే రోజులు కూడా దగ్గర పడ్డాయి కదా. 4 రోజుల్లో తిరిగి ప్రయాణం. టికెట్స్ అన్నీ బుక్ చేసేసాం. నీకు కూడా తెలుసు, అసలే ఫ్లైట్ రేట్స్ చాలా ఎక్కువ. ఎట్టి పరిస్థితులను ప్రయాణం వాయిదా వేసే ప్లాన్లు మాత్రం ఏమీ చేయకు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా మనం బయలుదేరిపోవాలి. అది మాత్రం దృష్టిలో పెట్టుకో. మనం ఇంటికి వెళ్ళినా అమ్మకి మొదటి నుంచి ఇదే మాట నువ్వే చెప్పాలి. మేం చెబితే తను బాధపడుతుంది. ఇంతలో తమ్ముడు వేణు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అయిపోయాయి అన్నయ్య, నేను కూడా ఇక్కడ 2 చోట్ల స్థలాలు కొనేశాను. బాగా గిట్టుబాటు అయ్యేలాగానే ఉంది. ఏదేమైనా మనం 4 రోజుల్లో తిరిగి వెళ్ళిపోవాలిగా. ఇంకా ఎంతకాలం అని ఇక్కడ ఈ పనులన్నీ చేస్తూ కూర్చుంటాము? ఇక్కడ ఎంతైనా వీలు పడడం లేదు. కొంతవరకు పని అయింది కాబట్టి ఇక తిరిగి వెళ్ళిపోక తప్పదు. మరి 4 రోజులైనా అమ్మ దగ్గరకు వెళితే బాగుంటుంది. నువ్వేమంటావు? నీ ఉద్దేశం ఏంటో అడుగుదామని ఫోన్ చేశాను. ఇందులో ఉద్దేశం ఏముంది లేరా, ప్రతిసారి వెళ్లేదేగా, తప్పదు. ఎన్ని పనులున్నా తన దగ్గరకు వెళ్ళకపోతే అమ్మ బాధపడుతుంది. అందుకోసం వెళ్ళాలి. లేకపోతే 4 రోజులంటే మనకి చాలా వాల్యుబుల్ టైం. అదే ఇక్కడున్నామనుకో ఇంకా కొన్ని పనులు చేసుకోవచ్చు. కానీ అమ్మకు అదంతా అర్థం కాదు కదా. మనం రాలేదని
తనలో తానే బాధపడుతుంది. అందుకోసం వెళ్ళాలే. సరే, రేపే ఇద్దరం బయలుదేరదాం. మనిద్దరం ఊరి చివరున్న గట్టు దగ్గర కలుద్దాం. అక్కడి నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకొని నలుగురం వచ్చేయచ్చు. అలా మరుసటి రోజు అన్నదమ్ములిద్దరూ బయలుదేరి ఊరికి చేరుకుంటారు. వాళ్ళను చూడగానే పార్వతమ్మ మొహం వెలిగిపోతుంది. ఎరా రవి, వేణు, ఈ రోజు కోసం సంవత్సరం పొడుక్కి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తాను కదరా. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తానా అని. చిన్నప్పుడు నాకు తెలియలేదు మీరు నాకు కంటికి కనపడకుండా వేరే దేశం వెళ్ళిపోతారని. ఎప్పుడు నా వెనకే తిరుగుతూ ఉంటే దెబ్బలాడి మరీ ఆడుకోవడానికి బయటకు పంపించేదాన్ని. ఇప్పుడు ఆ రోజులు గుర్తు చేసుకుంటే అప్పుడు నా వెంబడే ఉంచుకుంటే బాగుండేది అనిపిస్తుంది. భలే చెప్పావమ్మా. అయినా ఎల్లకాలం నీ వెనకాలే ఎప్పుడు తిరుగుతూ ఉంటామా ఏంటి? చిన్నప్పుడంటే తెలియదు కాబట్టి, చిన్నపిల్లలం కాబట్టి అలా ఉండుండొచ్చులే. అయినా ఎండలు చూడు ఎలా ఉన్నాయో. అందుకే ఇక్కడికి రావాలంటే మాకు కష్టంగా ఉంటుంది. అసలు నువ్వెలా భరిస్తున్నావమ్మా? అమ్మో, ఎండ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిన వాడివేగా నువ్వు. మనకి వాతావరణం ఇక్కడ ఇలాగే ఉంటుంది. నీకేమన్నా కొత్త? అలా కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఉండడానికి 3 రోజులు మాత్రమే సమయం ఉంది అని తెలుసుకున్న పార్వతమ్మ ఆ 3 రోజులు వాళ్ళకి ఇష్టమైన వంటకాలు, రకరకాల పిండి వంటలు అన్నీ చేసి పెడుతుంది. అమ్మా, బొబ్బట్లు, గారెలు, ఇంకా నాకు ఇష్టమైన పాయసం, గోంగూర పచ్చడి, ఇవన్నీ నీకు ఇంకా గుర్తున్నాయా అమ్మా? మేమిక్కడి నుంచి వెళ్ళిపోయి దగ్గర 8 సంవత్సరాలు అవుతోంది కదా. మా ఇష్టాలని ఇంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నావు? మీరు ఉద్యోగాలు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, కానీ నేను మీ వెంటే ఉన్నానురా. మీ ఆలోచనలతోనూ మీ ఊహల్లోనేగా బ్రతుకుతున్నాను. అయినా పిల్లలకు ఇష్టాలేమిటో గుర్తుంచుకోకుండా ఏ తల్లి ఉండదు. ఇందులో వింతే ఉంది. ఏమోనమ్మా, అసలు మేము కూడా మర్చిపోయిన వంటకాలన్నీ మాకు మళ్ళీ గుర్తొచ్చాయి. ఎంత రుచిగా ఉన్నాయి. చిన్నప్పుడు ఎప్పుడు అడిగినా ఎంతో శ్రమపడి మా కోసం చేసి పెట్టేదానివి. ఆ రోజులన్నీ నేను మర్చిపోయానమ్మా. ఇవాళ మళ్ళీ గుర్తు చేశావు. ఎంత ఖర్చు పెట్టినా ఏ స్టార్ హోటల్లోనూ ఇంత రుచికరంగా ఏవీ ఉండవు. ఒరే అన్నయ్య, చూసావా నా పాత ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు? నా చిన్నప్పటి పింక్ టీషర్ట్, దాని మీద మరక పడిందని నేను వేసుకోనని దెబ్బలాడాను. కానీ అది నా ఫేవరెట్ షర్ట్. అమ్మ చూడు, ఇవన్నీ తన బీరువాలో దాచిపెట్టుకుంది. నా ప్రోగ్రెస్ రిపోర్ట్, టీషర్ట్, నీ ఐడెంటిటీ కార్డ్, ఇంకా నీకు చిన్నప్పుడు స్కూల్లో వచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. అమ్మ ఈ జ్ఞాపకాల్లోనే బతుకుతున్నాను అందిగా. దాని అర్థం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇవన్నీ ఇంత పదిలంగా దాచుకుందన్నమాట. నాకు అమ్మ ఇక్కడ ఒంటరిగా ఉంటుందన్న బాధ ఉందన్నయ్యా. కానీ ఏం చేయాలి? అమ్మ మనతో రావడానికి ఒప్పుకోదే. ఈ ఇల్లు, ఈ వాతావరణం వదిలి రాను అంటుంది. సరే, త్వరగా పడుకో. ఇక పొద్దున్నే ప్రయాణం ఉంది. అసలే తొందరగా బయలుదేరాలి, లేకపోతే ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. తెల్లవారింది. రవి, వేణు వాళ్ళ బ్యాగులు సర్దుకుని రెడీ అయిపోయారు. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. పార్వతమ్మ కళ్ళల్లో ఎంతో బాధ కనిపిస్తోంది. కానీ పైకి తెలియనీయకుండా కొడుకులిద్దరికీ జాగ్రత్తగా వెళ్ళిరండి, చేరగానే ఫోన్ చేయండి, వేళకు తిని కంటి నిండా నిద్రపోండి, ఇలా ఎన్నో రకరకాల జాగ్రత్తలు చెప్పి మనసులో బాధని మనసులోనే ఉంచుకొని పిల్లలిద్దరినీ పంపించింది పార్వతమ్మ. అలా వాళ్ళు కాస్త దూరం వెళ్ళిన తర్వాత రవికి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ పార్వతమ్మ తమ్ముడు రామయ్య చేశాడు. ఏరా, బయలుదేరిపోయారా అప్పుడే? సరే, ఇంతకీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? అమ్మ సంతోషించిందా? సెలబ్రేషన్సా? దేనికి మావయ్య? మేము వచ్చినందుకా? అమ్మ 3 రోజులు రకరకాల పిండి వంటలు చేసి మాకు అసలు ఊపిరి ఆడకుండా చేసిందనుకో. అయ్యయ్యో,
నేను దాని గురించి అడగడం లేదురా. మీ అమ్మ ఎలాగో మీకు అన్నీ చేసి పెడుతుంది. ఆ విషయం నాకు చిన్నప్పటి నుంచి తెలిసిందేగా. నేను అడిగేది మీ అమ్మ పుట్టినరోజు సెలబ్రేషన్ గురించి. అమ్మ పుట్టినరోజా? ఎప్పుడు? ఏంట్రా, ఈరోజు మీ అమ్మ పుట్టినరోజు. కనీసం ఆ విషయం కూడా గుర్తులేదా మీకు? మీ నాన్న చనిపోయాక తన పుట్టినరోజు అమ్మ ఎప్పుడూ చేసుకోలేదు. పాపం మీ పుట్టినరోజు వస్తే మాత్రం అప్పు చేసైనా కొత్త బట్టలు కొనిచ్చేది. తన కడుపు కాల్చుకుని మిమ్మల్ని పెంచినందుకు, మీకోసం తన జీవితాన్నే పణంగా పెట్టినందుకు మీరిచ్చే బహుమతి ఇదేనా? కనీసం తన పుట్టినరోజు కూడా గుర్తు పెట్టుకోలేరురా మీరు? దేశం కాని దేశంలో ఉన్నారంటే ఏమో అనుకోవచ్చు, కానీ అప్పుడు కూడా తల్లికి ఏదైనా బహుమతి పంపించడం, తను సంతోషపడేలా చూడడం మీ బాధ్యత. అది కూడా పక్కన పెట్టి మీరు ఊరిలో ఉండి, తన ఇంట్లోనే ఉండి కూడా పుట్టినరోజు అన్న విషయం కూడా గుర్తులేదంటే మిమ్మల్ని ఏమనాలి? ఆవిడ మీకోసం ఎంత కష్టపడింది. మీరు గుర్తు పెట్టుకోనందుకు తను బాధపడకపోయి ఉండొచ్చు, ఆ విషయం పట్టించుకోకపోయి ఉండొచ్చు. కానీ గుర్తు పెట్టుకుని తనని సంతోషపెట్టి ఉంటే మీకు గౌరవంగా ఉండేది. మీ బాధ్యతని మీరు నిర్వర్తించిన వాళ్ళు అయ్యుండేవాళ్ళు. ఏదో మొక్కుబడికి అమ్మని చూడడానికి వెళ్ళడం రావడం సంవత్సరానికి ఒకసారి, అది కాదు. అమ్మ సంతోషం కోసం ఏ రోజు ఆలోచించారు మీరు? పాపం అది కష్టం ఎవ్వరితోనూ చెప్పుకోదు. ఇంకా నేను మీరు ఇక్కడే ఉన్నారని తెలిసి ఏదో పెద్ద పార్టీనే ఏర్పాటు చేసుంటారనుకున్నాను. అదంతా చేసి మీరు బయలుదేరతారేమో అనుకున్నాను. అందుకే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని అడిగాను. అసలు మీ గురించి ఏమాత్రం అంచనా వేసినా ముందు రోజే నేనొచ్చి కనీసం ఏర్పాటు చేసేవాడిని. మీకో సంగతి చెప్పనా? కిందటి సంవత్సరం నేనే దానికోసం కొత్త చీర, స్వీట్లు తీసుకొనొచ్చి మీ ఇద్దరు పంపించారని అబద్ధం చెప్పాను. కొడుకులు ఇచ్చారనగానే ఎంత సంతోషపడిపోయిందో ఆ తల్లి. మీతో ఈ 4 మాటలు చెబుదామంటే ఎప్పుడూ ఖాళీ ఉండదంటారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. మీకు గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చుండొచ్చు, కానీ దానికి కారణం ఎవరో వాళ్ళని మర్చిపోయేంతగా మీరు ఎదిగిపోవడం మీకు కూడా మంచిది కాదు వేణు. అలా మాట్లాడి మేనమామ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. రవికి వేణుకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. మౌనంగా నిశ్శబ్దంగా మారిపోయింది ఆ వాతావరణం. అన్నయ్య, మనం చాలా పెద్ద తప్పు చేశాం. నిజమే, అమ్మ గురించి మనం ఏ రోజు ఆలోచించడం లేదు. మన గురించి, మన వర్క్ గురించి, మన కలల గురించే తప్ప తన గురించి ఏ పూట అడిగింది కూడా లేదు. ఇప్పుడే తిరిగి వెళదాం. టికెట్స్ క్యాన్సిల్ అయితే అయ్యాయి. ఇంకొక 4 రోజులు ఎక్స్టెండ్ చేసుకుని తనతో పాటు 4 రోజులు గడిపి అప్పుడే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఉన్న 4 రోజులు కూడా తను మన కోసం కష్టపడిందే తప్ప మనం తన కోసం చేసిందంటూ ఏమీ లేదు. చివరికి పుట్టినరోజున ఇంట్లో ఉండి కూడా మనం ఆ మాత్రం గుర్తుపెట్టుకోలేకపోయామంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయాం. వాళ్ళిద్దరూ తిరిగి వెనక్కి రావడం గమనించిన పార్వతమ్మ కంగారుగా, ఏమైంది, ఏమన్నా మర్చిపోయారా అని అడుగుతుంది. అవునమ్మా, చాలా ముఖ్యమైనదే మర్చిపోయాం. నిజానికి మర్చిపోలేదు, కళ్ళు మూసుకుపోయి ఉన్నామమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. ఈ విషయం మేము మర్చిపోయాం. మమ్మల్ని క్షమించమ్మా. మా చిన్నప్పటి నుంచి నువ్వు మా కోసం ఎంతో చేసావు. అహర్నిశలు మా కోసమే పాటుపడ్డావు. మేము ఇలాంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప పొజిషన్లో నిలబడాలని మాకంటే ఎక్కువగా నువ్వే కలలు కన్నావు. అలాంటిది ఈ పొజిషన్ వచ్చిన తర్వాత మేము నిన్ను మర్చిపోయాం. నీ బాగోగులు మేము పట్టించుకోవడం లేదు. ఆ విషయం కూడా తెలుసుకోలేనంత బిజీ లైఫ్లోకి వెళ్ళిపోయామని బాగా అర్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించమ్మా. ఇకపై అలాంటి తప్పు జరగనివ్వం. ఈసారి నుంచి ప్రతి పుట్టినరోజుకి, ప్రతి పండక్కి మేము నీ దగ్గరికి వస్తాం. ఇక్కడే 4 రోజులు ఉండి నీకిక్కడ ఏం కావాలో అన్నీ చూసిన తర్వాతనే మళ్ళీ వెళతాం. ఈ 4 రోజులు నువ్వు మా కోసం మాకిష్టమైనవన్నీ గుర్తుపెట్టుకొని ఎంతో కష్టపడి చేసి పెట్టావు. కానీ మేము నీ కోసం ఏమీ చేయలేదు.
ఆ విషయం చాలా లేటుగా తెలుసుకున్నామమ్మా. మేమిప్పుడు తిరిగి వెళ్ళడం లేదు. ఇంకో 4 రోజులు సెలవు ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఈ 4 రోజులు నీకేం కావాలో చెప్పు, అలాగే చేద్దాం. నువ్వు సంతోషంగా ఉండడమే మేం కోరుకుంటున్నాం. చాలా సంతోషం. మీ ఇద్దరు నా దగ్గర ఉండడం కంటే నాకు సంతోషం ఇంకేముందిరా. ఎప్పుడూ మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతే, నాకే కోరికలు లేవు. మీ ఇద్దరు సంతోషంగా ఉండండి. అలా మీరు చెప్పినట్టు నాకు కనిపిస్తూ ఉండండి, అదే చాలు. నేను కూడా పక్కింటి పంకజం గారి మనవరాలను అడిగి మీరిచ్చిన ఫోన్ ఎలా వాడాలో నేర్చుకుంటానులే. అందులో అయితే మనిద్దరం చూసుకోవచ్చు ఒకరినొకరు. మన కోసం ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి, మనమంటే ప్రాణం ఇచ్చే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వీలు కుదుర్చుకొని వెళ్ళాలి. వాళ్ళకి కావలసింది కేవలం నేనున్నాను అనే ఒక తోడు మాత్రమే. ఈ విషయం అర్థం చేసుకుంటే తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడం చాలా చిన్న పని. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.